హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? యూట్యూబ్లో మన వీడియోస్ ఎక్కువగా చూడాలన్నా తప్పకుండా థంబ్నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు, మనం ఈజీగా థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ప్రొఫెషనల్ థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడం ఈ వీడియోలో నేర్చుకుంటారు. ఫ్రెండ్స్, మనం కొన్ని ఫ్రీ టూల్స్ యూజ్ చేసి థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలి, ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. థంబ్నెయిల్ 3 రకాలుగా క్రియేట్ చేసుకోవచ్చు. మనం థంబ్నెయిల్స్ కోసం మనం క్యాన్వా వెబ్సైట్ని యూజ్ చేద్దాం. క్యాన్వానే ఎందుకంటే ఇది ఫ్రీ ఓపెన్ సోర్స్ వెబ్సైట్. క్యాన్వా యూజ్ చేయడం కూడా చాలా ఈజీ అండ్ సింపుల్. మీకు వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మనం 3 రకాలుగా థంబ్నెయిల్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. అందులో మొదటిది క్యాన్వా ఫ్రీ టెంప్లెట్. ఈ క్యాన్వా ఫ్రీ టెంప్లెట్ అనేది చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇందులో మనం మోడిఫికేషన్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక రెండవది క్యాన్వా ఎంప్టీ టెంప్లెట్. ఈ క్యాన్వా ఎంప్టీ టెంప్లెట్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది, కాకపోతే మనకు నచ్చినట్టుగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇందులో ఇమేజెస్ కూడా మనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. మూడవది జింప్ సాఫ్ట్వేర్. దీన్ని కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఈ జింప్ సాఫ్ట్వేర్ వాడితే మనం ఇమేజెస్ని పై రెండింటికంటే బాగా డిజైన్ చేసుకోవచ్చు. థంబ్నెయిల్ కూడా బాగా ప్రొఫెషనల్గా కనిపిస్తుంది. ఫస్ట్ మనం క్యాన్వా ఫ్రీ టెంప్లెట్ యూజ్ చేసి టెంప్లెట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. దానికి మీరు బ్రౌజర్ ఓపెన్ చేసి బ్రౌజర్లో canva.com అని టైప్ చేసి ఎంటర్ చేయండి. నేనైతే ఫైర్ఫాక్స్ బ్రౌజర్ యూజ్ చేశాను. మీకు ఏ బ్రౌజర్ నచ్చితే అది యూజ్ చేసుకోండి. క్యాన్వా వెబ్సైట్ ఇలా ఉంటుంది. ఇక్కడ చూశారు కదా, యూట్యూబ్ థంబ్నెయిల్ అని ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఎంప్టీ టెంప్లెట్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు నచ్చిన ఏ టైప్ ఆఫ్ టెంప్లెట్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ట్రావెలింగ్కి సంబంధించింది కానీ ఫుడ్కి సంబంధించిందా అని చూసుకుని మీకు కావాల్సిన టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ డిజైన్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ డిజైన్ అనేది మనం ఏ టైప్ ఆఫ్ డిజైన్ కావాలో సెలెక్ట్ చేసుకోవడానికి. ఈ కింద ఎలిమెంట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది ఏవైనా లైట్స్ ఎఫెక్ట్స్ అలాంటివి పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక టెక్స్ట్ అనేది మనం ఏదైనా టెక్స్ట్ ఎంటర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు కొన్ని ఫ్రీ టెంప్లెట్స్ కనిపిస్తున్నాయి కదా, వీటిలో కూడా కొన్ని పెయిడ్ టెంప్లెట్స్ ఉన్నాయి, కొన్ని ఫ్రీ టెంప్లెట్స్ ఉన్నాయి. ఈ కింద క్రౌన్ సింబల్ ఉంది కదా, ఇవి పెయిడ్ టెంప్లెట్స్ అన్నమాట. వీటిని మనం ఫ్రీగా చేసుకోలేము. మనం చూసుకుని ఫ్రీ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో నేను టూరిస్ట్ బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఓన్లీ మీకు చెప్పడం కోసమే. మనం పెట్టాలి అనుకున్న ఇమేజెస్ అన్నీ ముందుగానే ఒక ఫోల్డర్లో పెట్టుకోవాలి. ఒక్కొక్క ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుని మనకు కావలసిన ఫ్రేమ్లో డ్రాగ్ చేసుకుంటూ ఉండాలి. ఏవైనా ఇమేజెస్ కానీ టెక్స్ట్ కానీ వద్దనుకుంటే జస్ట్ సెలెక్ట్ చేసి డిలీట్ చేసుకోవచ్చు. ఒక్కొక్క ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుని మనకు కావలసిన ఫ్రేమ్లో డ్రాగ్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్క ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుని మనకు కావలసిన ఫ్రేమ్లో డ్రాగ్ చేసుకుంటూ ఉండాలి. మనకు కావలసినట్టుగా అడ్జస్ట్ చేసుకోవడమే. ఇక మనం టెక్స్ట్ మోడిఫై చేయాలనుకోండి, జస్ట్ టెక్స్ట్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి మోడిఫై చేసుకోవడమే. ఇక్కడ ఫాంట్ కావాలన్నా మార్చుకోవచ్చు, ఫాంట్ కలర్ కావాలన్నా మార్చుకుంటూ ఉండొచ్చు. ప్రతిదీ ఇందులో యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది.
రైట్ సైడ్ కార్నర్లో షేర్ బటన్ ఉంది. అది క్లిక్ చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే మీకు టెంప్లెట్ అనేది కనిపిస్తుంది. ఇది మనం క్రియేట్ చేసిన టెంప్లెట్. ఇలా మీరు కూడా చాలా సింపుల్గా టెంప్లెట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు వీడియోలో మనం క్యాన్వా ఫ్రీ టెంప్లెట్ యూజ్ చేసి థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం కదా. ఇప్పుడు ఎంప్టీ టెంప్లెట్ యూజ్ చేసి థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇంతకుముందు వాడిన ఫ్రీ టెంప్లెట్లో ఫ్రేము డిజైన్ చేస్తుంది, ఫుల్ ఇమేజ్ అనేది మనం పెట్టలేం. అదే ఎంప్టీ టెంప్లెట్లో అయితే మనకు నచ్చినట్టుగా ఇమేజ్ని పెట్టుకోవచ్చు. సేమ్ క్యాన్వా వెబ్సైట్లోకి వెళ్ళి యూట్యూబ్ థంబ్నెయిల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పాను కదా canva.com అని, ఆ సైట్లోకి వెళ్ళి కింద యూట్యూబ్ థంబ్నెయిల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎంప్టీ టెంప్లెట్ ఓపెన్ అవుతుంది. ఇది కూడా డ్రాగ్ అండ్ డ్రాప్. ముందు మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ని డ్రాగ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకుని మనకు ఎంత సైజు కావాలో అంత సైజులో పెట్టుకోవచ్చు. ఇలా మీకు కావాల్సిన ఇమేజెస్ని అన్నీ డ్రాగ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇక్కడ మనం లేయర్ బేస్డ్ కూడా వాడుకోవచ్చు. ఒక ఇమేజ్ మీద ఇంకొకటి అలా. లెఫ్ట్ సైడ్లో ఉన్న టెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మీకు కావలసిన టెక్స్ట్ని ఎంటర్ చేసుకోండి. అక్కడ క్లిక్ చేసి మోడిఫై చేసుకోవడమే. ఇక్కడ ఫాంట్ కావాలన్నా మార్చుకోవచ్చు, ఫాంట్ కలర్ కావాలన్నా మార్చుకుంటూ ఉండొచ్చు. ప్రతిదీ ఇందులో యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. మనకు కావలసినట్టుగా అడ్జస్ట్ చేసుకోవడమే. రైట్ కార్నర్లో ఉన్న షేర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇమేజ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇలా మీకు నచ్చినట్టుగా ఎంప్టీ టెంప్లెట్ యూజ్ చేసి థంబ్నెయిల్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం జింప్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. కొంచెం ఎడిటింగ్ నాలెడ్జ్ ఉన్న జింప్ సాఫ్ట్వేర్ యూజ్ చేయడం చాలా ఈజీ. ముందుగా మనం జింప్ సాఫ్ట్వేర్ని కానీ జింప్ యాప్ని కానీ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ జింప్ సాఫ్ట్వేర్ను ఓపెన్ చేసి ఈ లెఫ్ట్ సైడ్లో ఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఫైల్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇందులో న్యూ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా ఒక ఎంప్టీ పేజ్ ఓపెన్ అవుతుంది. దీనిలో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇమేజ్ ఎలా కావాలంటే అలా ముందే ఎడిట్ చేసుకోవచ్చు. ఈ జింప్ సాఫ్ట్వేర్ వల్ల ఇమేజ్ క్వాలిటీ అనేది చాలా రిచ్గా ఉంటుంది. ఇమేజ్ ఎలా కావాలంటే అలా ఇమేజ్ని అడ్జస్ట్ చేసుకోవాలి. కావాల్సిన ఇమేజెస్ని డ్రాగ్ చేసుకోవాలి. ఇమేజ్ని అడ్జస్ట్ చేయడం కోసం కీబోర్డ్లో లెఫ్ట్ రైట్ యారోస్ని యూజ్ చేసుకోవచ్చు. ప్రతి ఫ్రేమ్ని మనకు నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు. ముందు మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ని డ్రాగ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకుని మనకు ఎంత సైజు కావాలో అంత సైజులో పెట్టుకోవచ్చు. ఇలా మీకు కావాల్సిన ఇమేజెస్ని అన్నీ డ్రాగ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇమేజ్ని అడ్జస్ట్ చేయడం కోసం కీబోర్డ్లో లెఫ్ట్ రైట్ యారోస్ని యూజ్ చేసుకోవచ్చు. ప్రతి ఫ్రేమ్ని మనకు నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు. ఒక్కొక్క ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుని డ్రాగ్ చేసుకుంటూ ఉండాలి. మనకు కావలసినట్టుగా అడ్జస్ట్ చేసుకోవడమే. లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఏ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటే డిస్ప్లేలో చూపించినట్టుగా టెక్స్ట్ బాక్స్ వస్తుంది. ఇందులో మీకు ఏ టెక్స్ట్ కావాలంటే అది రాసుకోవచ్చు. టెక్స్ట్ కూడా మీకు ఎక్కడ కావాలో అక్కడ డ్రాగ్ చేసుకోవచ్చు. ఫాంట్ సైజ్ అవి కూడా మార్చుకోవచ్చు. ఇందులో కలర్ కూడా మార్చుకోవచ్చు. మనకు నచ్చినట్టుగా క్రియేట్ చేసుకున్నాక లెఫ్ట్ సైడ్లో ఉన్న ఫైల్ ఆప్షన్లో ఎక్స్పోర్ట్ యాజ్ సెలెక్ట్ చేసుకుని మనకు ఎక్కడ కావాలో అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా మీరు కూడా థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకుని మీ వీడియోస్కి
వ్యూవర్స్ పెరిగేలా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.